కాంచన కంగారు పడుతూ అనసూయతో చెప్తూ ఉంటుంది. కార్తీకు దీప ఎప్పుడనగా వెళ్ళారు, వీళ్ళు చేసుకెళ్లిన వంటల గురించి అక్కడ వాళ్ళు ఏమన్నారో ఏం మాట్లాడారో అని అంటూ ఉంటుంది. ఇక అంతలో దీపతో ఇంట్లోకి వచ్చిన కార్తీక్ అయితే, ఏమంటారమ్మా, మేం చేసిన వంటలు తిని మెచ్చుకున్నారు, పొగిడారు, ఆనందపడ్డారు అని చెప్తూ ఉంటాడు. కానీ కొంతమంది అయితే తిట్టారు, శాపనార్థాలు పెట్టారు, నోటుకొచ్చినట్టు మాట్లాడారు అని చెప్తూ ఉంటాడు. ఎవర్రా నిన్నన్ని మాటలు మాట్లాడింది అని కాంచన అడుగుతూ ఉంటే, ఎవరని చెప్పమంటావమ్మా, మన వాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక కాంచన అయితే, ఎవరు దీప అన్ని మాటలు మాట్లాడింది అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక దీప అయితే శ్రీధర్ గారు, పారిజాతం గారు, జోష్న అని చెప్తూ ఉంటుంది. కాంచన అయితే వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు అని కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, కాలం చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది కదమ్మా, అందరినీ ఎక్కడో ఒక చోట కలుపుతూనే ఉంటుంది. అరే, మనిషిని చూస్తే చాలు నోటికొచ్చినట్టు మాట్లాడడం, శాపనార్థాలు పెట్టడం. నాన్న అలాగే ఉన్నాడు, పారు అలాగే ఉంది, జోష్న కూడా అలాగే ఉంది, వయసు పెరుగుతుంది ఎందుకు అని తిడుతూ ఉంటాడు. ఇక దీప అయితే, ఎందుకంత కోపడుతున్నారు, మనిషి ఎదిగేటప్పుడు చెవులు మూసుకోవాలి, ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి. ఎదిగేటప్పుడు నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు, ఎన్నో మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే వాళ్ళు నన్ను తిడితే నీకు సంతోషంగా ఉందన్నమాట అని అంటుంటాడు. లేదు కార్తీక్ బాబు, మిమ్మల్ని తిట్టిన దానికి నాకు చాలా బాధగా ఉంది, అందుకే మిమ్మల్ని రావద్దని చెప్పాను, నా బాధంతా మీ గురించే అని దీప చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, నేను రాకపోయింటే నిన్ను మాటలతోనే హింసించేవాళ్ళు, నిన్నెవరైనా ఏమన్నా అంటే నేను మాట్లాడకుండా ఉండలేను దీప అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది వాళ్ళు అన్న మాటల గురించి కాదు, చేసిన సవాలు గురించి. మీ గెలిపే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది, మీ గెలిపే మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి చెప్పు దెబ్బ అని చెప్తూ ఉంటుంది. ఇక కాంచన అయితే, అవును కార్తీక్, దీప చెప్పింది నిజమే, నీ గెలిపే మా గెలుపు, నీ గెలుపుతోనే నిన్ను అవమానించిన వాళ్ళ నోళ్ళు మూతలు పడాలి, నీ గెలిపే వాళ్ళకి చెంపదెబ్బ కావాలి అని తను చెప్తూ ఉంటుంది. ఇక అనసూయ అయితే, అవును కార్తీక్ బాబు, ఎవ్వరూ నిన్ను అందుకోలేనంత ఎత్తుకెదగాలి, నిన్ను అవమానించిన వాళ్లే నీ కాళ్ళ దగ్గరికి రావాలి, నీకు మేము తోడుంటాం అని తను చెప్తూ ఉంటుంది. ఇక దీప అయితే మనసులో, నా కోరిక కూడా అదే అత్తయ్య, కార్తీక్ బాబు నన్ను పెళ్లి చేసుకుని అందరికి దూరమై కష్టాలు పడుతున్నాడు, నా కోసం నా బిడ్డ కోసం బ్రతుకుతున్నాడు, కార్తీక్ బాబు గెలవాలి, తనని గెలిపించడం నా బాధ్యత, అందుకోసం నేను ఎన్ని కష్టాలైనా ఎన్ని అవమానాలైనా పడతాను. కార్తీక్ బాబు గెలవాలంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాలి, అది కార్తీక్ బాబుకి ఇష్టం లేకపోయినా నేను అదే చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.